Hello, my dear buddy. Welcome back to our channel and welcome back to our series of communication English videos. So far, we discussed parts of speech like noun, pronoun, adjectives. We have covered noun, pronoun, adjectives. Today, we are going to discuss verbs. ఇప్పటివరకు మనం నౌన్ ప్రొనౌన్ గురించి యాడ్జెక్టివ్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు వెర్బ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. In the previous class, we have discussed adjectives. ఇంతకు ముందు క్లాస్లో adjectives గురించి తెలుసుకున్నాం. Adjective అంటే డిస్క్రైబింగ్ వర్డ్స్. నౌన్ గురించి లేదా ప్రొనౌన్ గురించి వర్ణించి చెప్పే పదాలన్నీ కూడా adjective కిందకు వస్తాయి. అందులో adjective of quality, adjective of quantity, adjective of number, distributive adjectives, demonstrative adjectives like this. These are the kinds of adjectives. యాడ్జెక్టివ్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. అంటే ఏదైనా ఒకటి వర్ణించాల్సి వచ్చినప్పుడు అక్కడ కంపారిజన్ వస్తుంది. దాన్నే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను వైజాగ్ గురించి ఇలా చెప్పాలనుకుంటున్నాను. వైజాగ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సిటీ. విశాఖపట్నం అనేది ఒక అందమైన నగరం. వైజాగ్ని హైదరాబాద్తో నేను పోల్చి చెప్పాలనుకుంటే వైజాగ్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ సిటీ దాన్ హైదరాబాద్. వైజాగ్ అనేది హైదరాబాద్ కంటే చాలా అందమైన నగరం అని దాని అర్థం. అదే వైజాగ్ని ఇండియాలో ఉండే బిగ్ సిటీలన్నిటితో పోల్చి చెప్పాలనుకుంటే వైజాగ్ ఈజ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ ఇన్ ఇండియా. చూడండి, దిస్ ఈజ్ జస్ట్ మై ఒపీనియన్. నేను ఎప్పుడు అన్ని నగరాలకు వెళ్ళి చూడలేదు. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. వైజాగ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సిటీ. వైజాగ్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ సిటీ దాన్ హైదరాబాద్. వైజాగ్ ఈజ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ ఇన్ ఇండియా. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్. బ్యూటిఫుల్ కంపారిజన్, ఒకదానితో కంపేర్ చేసినప్పుడు మోర్ బ్యూటిఫుల్, అన్నింటితో కంపేర్ చేసేటప్పుడు మోస్ట్ బ్యూటిఫుల్. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒక క్లాస్లో రాము అనే ఒక తెలివైన విద్యార్థి ఉన్నాడు. దెన్ ఐ వుడ్ సే రాము ఈజ్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్. రాముడు ఒక తెలివైన విద్యార్థి. రాముని లక్ష్మణ్ అనే ఇంకో విద్యార్థితో పోల్చి చెప్పేటప్పుడు ఐ వుడ్ సే రాము ఈజ్ మోర్ బ్రిలియంట్ దాన్ లక్ష్మణ్. రాము లక్ష్మణ్ కంటే తెలివైన వాడు అని దాని అర్థం. రాము క్లాస్ అందరిలో చాలా తెలివైన వాడు అని చెప్పాలని అనుకుంటే దెన్ ఐ వుడ్ సే రాము ఈజ్ ది మోస్ట్ బ్రిలియంట్ స్టూడెంట్ ఇన్ దిస్ క్లాస్. ఈ క్లాస్లో రాము అందరికంటే తెలివైన వాడు అని అర్థం. ఫస్ట్ రాము గురించి చెప్పాను, రాముని ఇంకొకరితో కంపేర్ చేశాను, రాముని క్లాస్ అందరితో కంపేర్ చేశాను. మూడో సెంటెన్స్ లైక్ దట్. టాల్, టాలర్, టాలెస్ట్. టాల్ అనేది యాడ్జెక్టివ్, టాలర్ కంపేర్ చేశాను, టాలెస్ట్ దట్ ఈస్ కాల్డ్ సూపర్లేటివ్ డిగ్రీ. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మెయిన్ యాడ్జెక్టివ్, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అంటాం. కంపారిటివ్ డిగ్రీ అంటే ఒకదానితో పోల్చేటప్పుడు, సూపర్లేటివ్ డిగ్రీ అంటే చాలా వాటితో పోల్చేటప్పుడు. బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్ లైక్ దట్. యాడ్జెక్టివ్స్ అనగానే కంపేర్ చేసేటప్పుడు we have to use like this. This is what we have to remember in adjectives class. Now we are going to discuss today's class verb. Verb అంటే క్రియ, పనులు. A verb is a doing word. It shows an action or a state. Verb అనేది డూయింగ్ వర్డ్, అంటే పనుల గురించి తెలియజేసే పదం. వాక్యంలో దీని పని ఏంటంటే యాక్షన్ ఆర్ స్టేట్. యాక్షన్ అంటే పనులు, సబ్జెక్ట్ అంటే నౌన్ ఆర్ ప్రొనౌన్ చేసే పనుల గురించి, లేదా స్టేట్. ఇక్కడ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అది కాదు. స్టేట్ అంటే స్థితి. అంటే నౌన్ యొక్క లేదా ప్రొనౌన్ యొక్క స్థితిని తెలియజేయడానికి
వెర్బ్స్ అనేవి ఉపయోగపడతాయి. యాక్షన్ అంటే పనుల గురించి, స్థితి గురించి వెర్బ్స్ అనేవి వాక్యంలో ఉపయోగపడతాయి. అంటే పనుల గురించి లేదా స్థితి గురించి తెలియజేయడానికి వాక్యంలో ఈ వెర్బ్స్ అనేవి ఉపయోగపడతాయి. ది వెర్బ్ ఈజ్ ది మెయిన్ వర్డ్ ఇన్ ఏ సెంటెన్స్. వెర్బ్ అనేది సెంటెన్స్లో చాలా ముఖ్యమైన పదం. ఎంత ముఖ్యమంటే కూరలో ఉప్పుకున్నంత ప్రాధాన్యత వాక్యంలో వెర్బ్కు ఉంది. ఒక వంటకం పూర్తిగా మంచిగా రుచిగా రావాలంటే ఉప్పు ఎంత ఉపయోగపడుతుందో, అట్ ది సేమ్ వే ఒక సెంటెన్స్ అనేది ఫుల్ఫిల్ అవ్వడానికి, ఫుల్ మీనింగ్ ఇవ్వడానికి వెర్బ్ అనేది అంత ఉపయోగపడుతుంది. సో వీ మస్ట్ డెఫినెట్లీ ఫోకస్ ఆన్ దిస్ వెర్బ్ ఆల్సో. వెర్బ్ అంటే ఏం లేదండి, వెర్బ్ అంటే పనులు తెలియజేసే పదాలన్నీ కూడా క్రియలు వెర్బ్స్ కిందకు వస్తాయి. మనం చేసే పనులన్నీ కూడా ఈ వెర్బ్స్ కిందకు వస్తాయి. వెర్బ్స్లో కూడా కొన్ని కైండ్స్ ఆఫ్ వెర్బ్స్ ఉంటాయి. వీ హ్యావ్ టు లెర్న్. మేజర్గా వెర్బ్స్ అనేవి రెండు రకాలు: మెయిన్ వెర్బ్స్, ఆక్సిలరీ వెర్బ్స్. మెయిన్ వెర్బ్స్ అంటే ఏంటి? దీస్ వెర్బ్స్ షోస్ ది యాక్షన్ ఆర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆఫ్ ది సబ్జెక్ట్. మెయిన్ వెర్బ్స్ అంటే ఏంటంటే సబ్జెక్ట్ అంటే ఏంటి? నౌన్ ఆర్ ప్రొనౌన్ యొక్క స్టేట్ లేదా యాక్షన్ ఆర్ స్టేట్ అంటే పని లేదా వెర్బ్ యొక్క స్థితిని తెలియజేసే వర్డ్స్ అన్నీ కూడా మెయిన్ వెర్బ్స్ అవుతాయి. ఉదాహరణకు లెర్న్ నేర్చుకోవడం, రీడ్ చదవడం, రైట్ రాయడం, స్పీక్ మాట్లాడడం. మెయిన్ వెర్బ్స్ అనగానే మనం గుర్తుకు రావాల్సినవి 5 ఫార్మ్స్ ఆఫ్ ది వెర్బ్స్. ఫర్ ఎగ్జాంపుల్ లెర్న్, లెర్న్డ్, లెర్నింగ్, లెర్న్స్. ఆర్ లెర్న్, లెర్న్డ్, లెర్నింగ్, లెర్న్స్. రీడ్, రెడ్, రీడింగ్, reads. Write, wrote, written, writing, writes. Speak, spoke, spoken, speaking, speaks. ఈ 5 ఫార్మ్స్ని V1, V2, V3, V4, V5 అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. V1ని బేస్ ఫార్మ్ అంటాం. లెర్న్, రీడ్, రైట్, దీస్ ఆర్ ద బేస్ ఫార్మ్స్. V2ని పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ అంటాం. V3ని పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ అంటాం. V4ని ప్రెజెంట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ అంటాం. V5ని థర్డ్ పర్సన్ సింగులర్ కోసం ఉపయోగిస్తాం. సో మనం చేయాల్సిన పని ఏంటంటే ఏదైనా ఒక వెర్బ్ నేర్చుకునేటప్పుడు అది మెయిన్ వెర్బ్ అయితే 5 ఫార్మ్స్ని మనం తెలుసుకోవాలి. ఆ వెర్బ్ యొక్క 5 ఫార్మ్స్ తెలుసుకోవాలి. అంటే డ్రింక్ ఉందనుకోండి, డ్రింక్ అనే ఒక వెర్బ్ ఉంది. డ్రింక్ V1, V2, డ్రాంక్ V2, డ్రంక్ V3, డ్రింకింగ్ V4, డ్రింక్స్ V5. V1, V2, V3. V4 అంటే ఏంటంటే బేస్ ఫామ్కి ఐఎన్జీ యాడ్ చేస్తే వచ్చేది V4, ప్రెజెంట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్. V5 అంటే బేస్ ఫామ్కి ఎస్ యాడ్ చేస్తే మనకి V5 వస్తుంది. సో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన V1, V2, V3. V4, V5 ఆటోమేటిక్గా వస్తాయి. ఎందుకంటే V4 ఈజ్ నథింగ్ బట్ యాడింగ్ ఐఎన్జీ టు ది బేస్ ఫామ్. V5 అనగానే ఎస్ యాడ్ చేస్తాం. సో వీ హ్యావ్ టు ట్రై టు లెర్న్ యాజ్ మెనీ వెర్బ్స్ యాజ్ వీ క్యాన్. ఎన్ని వెర్బ్స్ వీలైతే అన్ని వెర్బ్స్ మనం నేర్చుకుంటే మనకి ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. ఓకే, దట్ ఈస్ అబౌట్ మెయిన్ వెర్బ్స్. సెకండ్ కైండ్ ఆఫ్ వెర్బ్స్ ఆర్ ఆక్సిలరీ వెర్బ్స్. ఆక్సిలరీ వెర్బ్స్ని హెల్పింగ్ వెర్బ్స్ అంటాం. హెల్పింగ్ వెర్బ్స్ అని ఎందుకంటామంటే ఇవి హెల్ప్ చేస్తాయి. ఎవరికి హెల్ప్ చేస్తాయంటే మీకు మాకు కాకుండా సెంటెన్స్లో వాళ్ళ యొక్క ఫ్రెండ్ అయిన మెయిన్ వెర్బ్స్కి హెల్ప్ చేస్తాయి. ఆక్సిలరీ వెర్బ్స్నే హెల్పింగ్ వెర్బ్స్ అంటాం. హెల్పింగ్ వెర్బ్స్ అని ఎందుకు అంటామంటే అవి మెయిన్ వెర్బ్స్కి హెల్ప్ చేస్తాయి. ఆక్సిలరీ వెర్బ్స్ మరలా 2 రకాలు: ప్రైమరీ ఆక్సిలరీ, మోడల్ ఆక్సిలరీ. ప్రైమరీ ఆక్సిలరీ, మోడల్ ఆక్సిలరీ. ప్రైమరీ ఆక్సిలరీలో మరో 3 రకాలు ఉంటాయి. వీటిని ఒక 3 ఫ్యామిలీలుగా మనం అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బీ ఫార్మ్స్ ఆర్ బీ ఫ్యామిలీ. బీ ఫ్యామిలీలో మెంబర్స్ ఎవరంటే యామ్, ఈజ్, ఆర్. ప్రజెంట్లో అయితే యామ్, ఈజ్, ఆర్ ఉపయోగిస్తాం. పాస్ట్లో అయితే వాజ్, వర్ ఉపయోగిస్తాం. ఇవి బీ ఫార్మ్స్ యొక్క ఉపయోగం ఏంటంటే పొజిషన్ ఆర్ స్టేట్ ఆఫ్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ యొక్క పొజిషన్ ఆర్
స్థితి గురించి తెలియజేస్తాయి ఈ బీ ఫార్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ వాకింగ్. హీ ఈజ్ వాకింగ్. ఈజ్ అనేది ప్రైమరీ ఆక్సిలరీ బీ ఫార్మ్ సంబంధించింది. వాకింగ్ అనేది మెయిన్ వెర్బ్కి సహాయపడింది. నెక్స్ట్, డూ ఫార్మ్స్ ఆర్ డూ ఫ్యామిలీ. డూ ఫ్యామిలీలో 3 మెంబర్స్ ఉంటారు. డూ డస్ ప్రెజెంట్లో, డిడ్ అనేది పాస్ట్లో ఉపయోగిస్తాం. ఇవి దేన్ని రిప్రజెంట్ చేస్తాయంటే యాక్షన్ ఆఫ్ ది సబ్జెక్ట్ యొక్క యాక్షన్ గురించి తెలియజేయడానికి ఈ డూ ఫ్యామిలీకి సంబంధించిన డూ, డస్, డిడ్లు ఉపయోగపడతాయి. నెక్స్ట్, హ్యావ్ ఫార్మ్స్ ఆర్ హ్యావ్ ఫ్యామిలీ. హ్యావ్ ఫ్యామిలీలో 3 మెంబర్స్ ఉంటారు. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. హ్యాజ్ ప్రెజెంట్లో, హ్యాడ్ అనేది పాస్ట్లో ఉపయోగిస్తాం. వీటి యొక్క ఉపయోగం ఏంటంటే పొజిషన్ ఆఫ్ ది సబ్జెక్ట్. పొజిషన్ అంటే ఓనర్షిప్, అంటే నాది అని తెలియజేయడానికి ఈ హ్యావ్, హ్యాజ్ ఉపయోగిస్తాం. పొసెసివ్ అంటే ఓనర్షిప్. ప్రొనౌన్స్ చెప్పేటప్పుడు పొసెసివ్ ప్రొనౌన్స్, పొసెసివ్ యాడ్జెక్ట్స్ గురించి చెప్పుకున్నాం కదా. లైక్ దట్ పొసెసివ్ మీన్స్ ఓనర్షిప్, అంటే నాకు సంబంధించినది. ఐ హ్యావ్ ఎ పెన్. ఆ పెన్ నాది, అంటే ఆ పెన్ ఓనర్ నేను అని అర్థం. సో దీస్ ఆర్ ద ప్రైమరీ ఆక్సిలరీస్. నెక్స్ట్ కైండ్ ఆఫ్ ఆక్సిలరీస్, మోడల్ ఆక్సిలరీస్. మోడల్ ఆక్సిలరీస్ అంటే చూడండి, these express some modes of the verbs like capability, possibility, permission, necessity, invitation, suggestion, request, order. అంటే చూడండి, వీటిని తెలియజేయడానికి మనం ఈ మోడల్ ఆక్సిలరీస్ని ఉపయోగిస్తాం. క్యాపబిలిటీ అంటే సామర్థ్యాన్ని తెలియజేయడానికి కొన్ని మోడల్ ఉపయోగిస్తాం. ఆర్డర్, రిక్వెస్ట్, లైక్ దిస్ వీటిని రిప్రజెంట్ చేయడానికి ఈ మోడల్ ఆక్సిలరీస్ ఉపయోగిస్తాం. ఉదాహరణకు క్యాన్, కుడ్, విల్, వుడ్, shall, should, may, might, must, ought to, use it to, need to, dare to లాంటివి. ఇవన్నీ కూడా మోడల్ ఆక్సిలరీస్. వీటి గురించి 1 by 1 we will learn in the future. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి ఉంది. అదేంటంటే పిఏ అంటే పర్సనల్ అసిస్టెంట్ కాదు. పిఏ అంటే ప్రైమరీ ఆక్సిలరీస్. ప్రైమరీ ఆక్సిలరీస్ క్యాన్ బి యూజ్డ్ నాట్ ఓన్లీ యాజ్ auxiliaries but also as main verbs. ప్రైమరీ ఆక్సిలరీస్ అనేవి ఆక్సిలరీస్ అంటే హెల్పింగ్ వెర్బ్స్ గానే కాకుండా మెయిన్ వెర్బ్స్ గా కూడా ఉపయోగించవచ్చు. కానీ మోడల్ ఆక్సిలరీస్, ఐ మీన్ దీస్ క్యాన్, కుడ్, మే, విల్, వుడ్, షెల్, ఈ మోడల్ ఆక్సిలరీస్ క్యాన్ ఓన్లీ బి యూజ్డ్ యాజ్ ఆక్సిలరీస్. మోడల్ ఆక్సిలరీస్ అనేవి ఓన్లీ ఆక్సిలరీ అనగా మనకు గుర్తుకు రావాల్సింది హెల్పింగ్ ఆక్సిలరీస్ గానే ఉపయోగపడతాయి, మెయిన్ వెర్బ్స్ గా ఉపయోగపడవు. ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఐ యామ్ టీచింగ్ నౌ. ఐ ప్రొనౌన్, యామ్ ప్రైమరీ ఆక్సిలరీ, బి ఫ్యామిలీకి సంబంధించిన మెంబర్. టీచింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్. విచ్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్? ఫోర్త్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ present participle form of teach. Now అనేది adverb. I am teaching now. నేను ఇప్పుడు బోధిస్తూ ఉన్నాను. ఇది హెల్పింగ్ వెర్బ్, ఇది మెయిన్ వెర్బ్. I am a teacher. టీచర్ అనేది నౌన్. ఇక్కడ ఏదైనా మెయిన్ వెర్బ్ ఉందా? లేదు. కానీ ఈ ప్రైమరీ ఆక్సిలరీ అయిన am మెయిన్ వెర్బ్ రోల్ ప్లే చేసింది. I can teach ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ బోధించగలను. ఐ ప్రొనౌన్, క్యాన్ మోడల్ ఆక్సిలరీ, టీచ్ verb, English is what? English is noun. Which kind of noun? Proper noun. Language is common noun. English particular language కాబట్టి proper noun అవుతుంది. I can teach English. ఇక్కడ can అనేది మోడల్ ఆక్సిలరీ, టీచ్ అనేది మెయిన్ వెర్బ్. I can English. ఎప్పుడైనా అలా విన్నామా? లేదు కదా. అంటే మోడల్ ఆక్సిలరీస్ ఎప్పుడు కూడా సహాయక క్రియలుగానే పనిచేస్తాయి. అంటే పక్కన వెర్బ్ ఉండాలి. కానీ ప్రైమరీ ఆక్సిలరీస్ సమ్టైమ్స్ ఆక్సిలరీ వెర్బ్స్గా పనిచేస్తాయి, సమ్టైమ్స్ మెయిన్ వెర్బ్స్గా కూడా పనిచేస్తాయి. లెట్ us recap what we have been discussing so far. మొదటి నుంచి మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి జాగ్రత్తగా రివైజ్ చేసుకుందాం. వెర్బ్ అంటే పనులు తెలియజేసే
పదాలన్నీ కూడా వెబ్స్ కిందకి వస్తాయి. వెబ్స్ అంటే పనులు లేదా స్థితిని తెలియజేసే పదాలన్నీ కూడా వెబ్స్ అనే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తాయి. వెబ్స్లో ముఖ్యంగా 2 రకాలు ఉన్నాయి. మొదటిది మెయిన్ వెబ్స్, రెండోది ఆక్సిలరీ వెబ్స్. మెయిన్ వెబ్స్ అంటే మనకు ముఖ్యంగా గుర్తుకు రావాల్సింది 5 ఫార్మ్స్ ఆఫ్ ది వెబ్, లైక్ కుక్, కుక్డ్, కుక్డ్, కుకింగ్, కుక్స్. ఆక్సిలరీ వెబ్స్ అంటే మనకు గుర్తు రావాల్సింది హెల్పింగ్ వెబ్స్. హెల్పింగ్ వెబ్స్ మళ్ళీ 2 రకాలు, ప్రైమరీ ఆక్సిలరీస్, మోడల్ ఆక్సిలరీస్. ప్రైమరీ ఆక్సిలరీస్లో 3 కైండ్స్ ఉన్నాయి, బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. బీ ఫార్మ్స్లో యామ్, ఈజ్, ఆర్, వాస్, వర్. డూ ఫార్మ్స్లో డూ, డస్, డిడ్. హ్యావ్ ఫార్మ్స్లో హ్యావ్, హ్యాస్, హ్యాడ్. మోడల్ ఆక్సిలరీస్. మోడల్ ఆక్సిలరీస్ అనగానే మనకు గుర్తు రావాల్సింది క్యాన్, కుడ్, షాల్, షుడ్, విల్, వుడ్, మే, మైట్, ought to, dare to, need to. These are the modal auxiliaries. ఆక్సిలరీస్ విషయంలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రైమరీ ఆక్సిలరీస్ అయిన బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ అవి ఆక్సిలరీస్ అంటే హెల్పింగ్ వెబ్స్గా ఉపయోగపడతాయి. అట్ ది సేమ్ వే సమ్ టైమ్స్ మెయిన్ వెబ్స్లా కూడా ఉపయోగపడతాయి. మోడల్ ఆక్సిలరీస్ అనేవి ఎప్పుడు ఆక్సిలరీస్గానే అంటే హెల్పింగ్ వెబ్స్గానే ఉపయోగపడతాయి. అవి ఎప్పుడు కూడా మెయిన్ వెబ్ రోల్ ప్లే చేయవు. ఇంకో విషయం ఏంటంటే ప్రైమరీ ఆక్సిలరీస్ అనేవి సబ్జెక్ట్ని బట్టి మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ టీచింగ్ నౌ అని ఉంది. అదే అతడు ఆంగ్లం బోధిస్తాడు అని చెప్పాలనుకుంటే హీ యామ్ టీచింగ్ నౌ అనకూడదు, హీ ఈజ్ టీచింగ్ నౌ. అంటే ప్రైమరీ ఆక్సిలరీస్ సబ్జెక్ట్ బట్టి మారుతుంటాయి. కానీ మోడల్ ఆక్సిలరీస్ అనేవి సబ్జెక్ట్ బట్టి మారవు. ఐ క్యాన్ టీచ్ ఇంగ్లీష్, హీ కెన్ టీచ్ ఇంగ్లీష్. ఐకి కెన్ వస్తుంది, హీకి కెన్ వస్తుంది. మోడల్ ఆక్సిలరీస్ పక్కన ఖచ్చితంగా మెయిన్ వెర్బ్ ఉండాలి. ఎందుకంటే ఇవి ఓన్లీ సహాయం చేయడానికి వచ్చే సహాయం చేసి వెళ్ళిపోతాయి. కానీ ప్రైమరీ ఆక్సిలరీస్ మాత్రం సహాయం చేస్తాయి, కొన్నిసార్లు మెయిన్ వెర్బ్ యొక్క రోల్ ప్లే చేస్తాయి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వెల్. మీకు వెబ్స్ గురించి కొంత అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు తెలిసిన ఒక 5 మెయిన్ వెబ్స్ని వాటికి సంబంధించిన 5 రూపాలని ఐ మీన్ V1, V2, V3, V4, V5 కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ DPN, your web wisher, signing out until we meet again.